కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు తొలి విడత మీటింగ్స్ జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 21 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ముందుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రైట్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మధ్యప్రదేశ్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాలు మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన ఆ విధానాలపై ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కూడా కారణాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఈ సమీక్షా సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలోని లీడర్లతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం మరి కాసేపట్లో మొదలు కానుంది. ఈ నెల 21వ తేదీన ఈ వరకు వరుసగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సీనియర్ నేత మాజీ స్పీకర్ మసూనాచారి వంటి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరై కార్యకర్తల నుంచి పూర్తిగా నియోజకవర్గాల్లో ఉన్న ఆ పరిస్థితులపై ఫీడ్బ్యాక్ తీసుకొనున్నారు. రాబోయే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలన్న దానిపై కూడా నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. కొన్ని అంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరుతో స్వల్ప మెజారిటీతోనే బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందడం జరిగింది. అలాంటి నియోజకవర్గాలపై మరింత ఫోకస్ పెంచినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందన్న ఒక అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ప్రధానంగా కొన్ని జిల్లాల విషయంలో, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో సీరియస్గా వ్యవహరించాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 9 మంది సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. వారితో పాటు మరికొన్ని స్థానాలు గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ వరుస సమీక్షా సమావేశాల్లో పార్టీ ఒక నిర్ణయానికి రానుంది. మరి కాసేపట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష మొదలు కానుంది. బలరాం, శ్రీకాంత్, అంటే ఈ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? అంటే అభ్యర్థులకు సంబంధించి ఒక్కో పార్లమెంట్ నుంచి 2 లేదా 3 ఇప్పటికే పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ జీ నగేష్తో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని ఎమ్మెల్యే ఆత్రం సకుక్ కూడా పార్టీ హామీ ఇచ్చింది ఆదిలాబాద్ నియోజకవర్గంలో. ఇలాంటి పరిస్థితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీలు 9 మంది ఉన్నారు. మరికొంతమంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో కూడా టచ్లో ఉన్నారన్న ఒక అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పై అభిప్రాయానికి సంబంధించి కూడా ఈ సన్నాహక సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగకపోవచ్చని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికను చివరి నిమిషం వరకు పెండింగ్లోనే ఉంచే అవకాశం ఉంటుందని మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే రాష్ట్రంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఓవైపు జరుగుతుంది. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం ఓవైపు జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయా నేతలు, కీలక నేతలు, జాతీయ నేతలు తెలంగాణలో పోటీ చేసినట్లయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని పరిశీలించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఒక నిర్ణయానికి రానుంది. ఆయా నియోజకవర్గాలతో పాటు పొరుగున ఉన్న నియోజకవర్గాలు అంటే కీలక నేతలు, జాతీయ నేతలు పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు పొరుగున ఉన్న నియోజకవర్గాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా బలమైన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయాలన్న అభిప్రాయంతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ అంటే ఒక్క ఎంపీ స్థానానికి 2 లేదా 3 అభ్యర్థులను ప్రతిపాదనలుగా తీసుకొని ఆ 2-3 అభ్యర్థులపై ఇప్పటికీ చర్చ జరిగినప్పటికీ చివరి నిమిషంలోనే అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.